షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఏ శ్రీధర్ గారు ఉన్నారు. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా. సార్, ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగి పార్ట్ టైం మీన్స్ ప్రైవేట్ జాబ్ కానీ అదే విధంగా బిజినెస్ కానీ చేయవచ్చు అంటారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అమ్మా. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు గవర్నమెంట్ జీతంతో నియమించబడి గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా వేరే పని చేయడానికి ఆస్కారం లేదు. దీనికి కాండక్ట్ రూల్స్ అంటారు. కాండక్ట్ రూల్స్ అంటే ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964లో కొన్ని రూల్స్ను రూపొందించడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఆయన ఉద్యోగం వరకే చేయాల్సి ఉంటుంది, కానీ వేరే పనులు చేయడానికి లేదు. 10 to 5 కదా నేను ఉద్యోగం చేసేది, 5 తర్వాత నేను వేరే ప్రైవేట్ జాబ్ చేస్తానో లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తానంటే కుదరదు. అలా చేయడానికి లేదు. ఎక్కడ కూడా రూల్స్ దానికి అనుమతించవు. అలా కాకుండా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఆఫీసర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఒక ఆఫీసర్ దగ్గర పనిచేస్తుంటే ఆ ఆఫీసర్ ఇతనికి రక్త సంబంధికులు అయ్యున్నాడు కూడా, వాళ్ళ అన్నయ్య కావచ్చు, బాబాయ్ కావచ్చు, నాన్నగారు కావచ్చు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఈ విషయం మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడాను ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఉంటుంది. చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్లయితే అక్కడి నుంచి వేరే చోటకి మార్చడమో, వేరే పోస్ట్లో వేరే సీట్లో తను కూర్చోబెట్టడం, ఆ విధంగా వినియోగించుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా గవర్నమెంట్ ఎంప్లాయీకి వేరే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఉద్యోగం వరకు మాత్రమే చేయాలి, కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంటే పొలిటికల్గా ప్రెజర్స్ తీసుకురావటం కానీ, ఏదైనా ఈయన మీద ఏదైనా నేరారోపణ జరిగిందనుకోండి, ఏదో తప్పు చేసావు లేకపోతే నేను సస్పెండ్ చేసావు అన్నప్పుడు ఈయన పొలిటికల్ ప్రెజర్ తెచ్చుకున్నాడు. కొంతమంది తెప్పించుకుంటారు కదా, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, ఎంపీ గారు తెలుసు, మినిస్టర్ గారు తెలుసు అని. అలాంటి కానీ తెచ్చుకున్నట్లయితే అది చట్టవిరుద్ధం. అలా తీసుకున్నట్లయితే అతని మీద చర్యలు తీసుకోవడానికి దేని ప్రకారం మళ్ళీ సిసిఎస్ రూల్స్ కిందనే మన సిసిఎస్ రూల్స్ అంటే మన కాండక్ట్ రూల్స్ ఉన్నాయి కదండి, ఆ రూల్స్ కింద రూల్ 20 కింద ఎంక్వైరీ కండక్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు బయట వ్యక్తుల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం, అంటే తన పై అధికారికి నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి వేరే వాళ్ళ చేత, మినిస్టర్ చేతనో లేకపోతే ఎమ్మెల్యే గారి చేతనో ఎంపీ గారితో చెప్పించుకుని చేసుకున్నట్లయితే అది కూడా నేరం అవుతుంది. ఇంకొక నేరం అతని మీద ఆపాదించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చేయడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు పొలిటికల్ గా కూడా వేరే పార్టీకి ఏమైనా ప్రచారం చేయొచ్చు అంటారా? అలా కూడా తప్పకుండా చేయడానికి లేదమ్మా. ఇప్పుడు అదే చెప్పాను, గవర్నమెంట్ అదే గవర్నమెంట్ లో పనిచేస్తున్నంత మాత్రాన ఆ గవర్నమెంట్ తరఫున ఒక పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి లేదు. ఈ మధ్య రీసెంట్ గా ఐ థింక్ ఖమ్మంలో అనుకుంటాను, ఖమ్మంలో ఒక ఎంప్లాయీ ఒక ఆఫీసర్ అయ్యండి, వాళ్ళ కజిన్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుంటే ఆ వ్యక్తిని ఆఫీసులోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ పరిచయం చేసి ఆ వ్యక్తికి ఓట్లేయండి అన్నప్పుడు అని ప్రచారం చేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుని అతని మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించి అతని మీద కేసు వేయటం కూడా జరిగింది. ఎంత స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకెవరైనా కానీ, భార్య కానీ, ఇంకా భర్త కానీ కంటెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళ తరఫున ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రచారం చేయడానికి లేదు. అంతేకాకుండా పలానా గవర్నమెంట్లో అతను పనిచేస్తున్నట్లయితే ఆ గవర్నమెంట్ తరఫున కూడా మనం ప్రచారం చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీగా అతనికి హక్కు లేదు. అలాగే అదేవిధంగా ఈ ఎలక్షన్ డ్యూటీలు కానివ్వండి, ఈ డ్యూటీలు కూడా వీళ్ళని వేస్తారు. కానీ ఏ ఒక్క పార్టీకి ఫేవరబుల్గా చేయండి, లేదంటే ఎగనెస్ట్గా చేయండి, వీళ్ళకి వేయండి, వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పే అధికారం కూడా వీళ్ళకి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందులో తీసుకోవాల్సిన విధి నిర్వహణలో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ విధి నిర్వహణలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా రూల్స్లో, అది చెప్పాను కదండి, ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964 కానివ్వండి, 1991లో కూడా రూల్స్ మళ్ళీ అమెండ్ చేయబడ్డాయి. ఆ రూల్స్లో కానివ్వండి క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళ బాధ్యతలు, విధులు, బాధ్యతలు ఏం చేయాలి, ఎలా చేయాలి. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళ మీద ఏ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చా ఇదే రూల్స్లో వాళ్ళకి కాండక్ట్ రూల్స్లో చెప్పబడింది. రూల్ 20 కింద ఏదన్నా వాళ్ళ మీద చేసినట్లయితే, వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఏం చేస్తామంటే ప్రభుత్వం మన ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆస్కారం. కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా చాలా జాగ్రత్తగా ఈ నిబంధనలను పాటించుకుంటూ ఈ రూల్స్ తెలుసుకొని ప్రవర్తించినట్లయితే
వాళ్ళు ఇట్లాంటి బాధల నుంచి విముక్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుని దానివల్ల ప్రమోషన్లు ఆగిపోవటము, తర్వాత సస్పెండ్ చేయబడటము, లేదంటే ఒకేసారి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి కూడా ఆస్కారం. అంటే గ్రావిటీ ఆఫ్ ది మన ఛార్జ్ని బట్టి పనిష్మెంట్ కూడా ఉంటుంది. సీరియస్ పనిష్మెంట్ అయితేనేమో రూల్ 20 కింద ఎంక్వైరీ కండక్ట్ చేసి అతను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించడానికి కూడా ఆస్కారం. లేదంటే ఏదైనా చిన్న తప్పుగా పరిగణించినట్లయితే, చిన్న తప్పులు కానీ చేసినట్లయితే శిక్షలు కూడా తక్కువగా ఉంటాయి. ప్రమోషన్ ఆపేయటమో, లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేయటము, ఇలా చిన్న లేదంటే పెన్షన్లో కూడా ఆఖరికి ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడాను వాళ్ళ మీద ఏమైనా ఛార్జెస్ ఉన్నట్లయితే యాక్షన్ 3 సంవత్సరాల లోపల అయినట్లయితే వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి పనిష్మెంట్ కూడా విధించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ కట్ చేయటం, లేకపోతే వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ, కొన్ని ఎమాల్మెంట్స్ ఉంటాయి కదండి, వాటిని అవి కట్ చేయడం జరుగుతుంది. సార్ మరి సస్పెన్షన్ అన్నారు కదా, అలా సస్పెండ్ చేసినప్పుడు మరి శాలరీ అలాంటిది ఏమైనా ఇస్తారంటారా? సస్పెన్షన్ అది సపరేట్ సబ్జెక్ట్ అమ్మా. సెక్షన్ అదే మన రూల్ 8 కింద ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక తప్పు చేశాడని అనుకున్నట్లయితే, నేరారోపణ చేయబడితే కనుక ఒక తప్పు చేశాడు అనుకున్నప్పుడు అతన్ని తాత్కాలికంగా విధుల నుండి నిలుపుదల చేయటాన్ని సస్పెన్షన్ అంటారు. అంటే అది దట్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్, జస్ట్ నిలుపుదల చేయటమే. అంటే ఫర్దర్గా అతను చేసే తప్పుని ఇంకా ఫర్దర్ కొనసాగించడానికి అవకాశం లేకుండా చేయటం ఒకటి. ఒకవేళ కనుక మన డ్యూటీలో కానీ కొనసాగించినట్లయితే అక్కడున్న రికార్డ్స్ని తారుమారు చేయడానికి ఆస్కారం ఉంటుందని. కానీ మిస్అప్రాపరేషన్ లాంటి పరిస్థితుల్లో, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్, నిధులను ఏదైనా దుర్వినియోగం చేసుకున్నట్లు, నిధులను దుర్వినియోగం చేసినప్పుడు కానివ్వండి, తర్వాత ఏదన్నా పర్టికులర్గా మానిటరీగా డబ్బులను మిస్అప్రాపరేషన్ చేసినట్లయితే, మనీ పరంగా మానిటరీగా చేసినప్పుడు తనని విధుల నుంచి పక్కన పెట్టడం జరుగుతుంది. అంతేగాని దట్స్ నాట్ ఏ పనిష్మెంట్, దట్స్ ఓన్లీ ఫర్ టెంపరీ బీయింగ్, విధుల నుంచి దూరంగా ఉంచుతారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి మన ఏమంటారు, తనకి తాత్కాలిక భృతి, అంటే అతను మరి ఒక మనిషి బతకాలంటే ఆయనకు జీతం అవసరం కాబట్టి ఈ సస్పెన్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటారు. సబ్సిస్టెన్స్ అలవెన్స్ 1/3 ఆఫ్ ది శాలరీ ఇచ్చి కొంత ఇస్తారు. అది సస్పెన్షన్ పీరియడ్ పెరిగే కొందికి ఆ అమౌంట్ కూడా పెంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ మంత్ అతను సబ్సిస్టెన్స్ అలవెన్స్ తీసుకోవాలి అన్నట్లయితే ఈ ఖాళీగా ఉన్న పీరియడ్లో నేను ఖాళీగానే ఉన్నాను, నేను వేరే ఏ పని చేయలేదు, నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటారు. అది నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కానీ సబ్మిట్ చేయనట్లయితే అతనికి శాలరీ పే చేయరు, అది ఆ సబ్సిడీ అలవెన్స్ కూడా పే చేయరు. ఎందుకంటే అతని రూల్స్ ప్రకారం వేరే పని చేయడానికి చేయకూడదు కూడా. ఇది నిజంగా మంచి ప్రశ్న. ఎందుకంటే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వేరే ప్రైవేట్ జాబ్ చేసుకోవటమో, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ చేసుకోవడానికి లేదు, చేయడానికి లేదు. ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏదైనా ఏర్పడినట్లయితే దానికి కూడాను హైర్ అథారిటీస్కి మరి ఇంటిమేట్ చేసి వాళ్ళ దగ్గర ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అగత్యం ఆ ఎంప్లాయీకి ఉన్నది. ఇంతే కాకుండా వాళ్ళు తప్పకుండా కూడా ఈ అమౌంట్ తీసుకున్నప్పుడు కానీ ఈ దానికి హైర్ అథారిటీస్ యొక్క పర్మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయీ మీదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి అసలు ప్రైవేట్ జాబ్ చేయొచ్చా చేయకూడదని దాని గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.